ఇన్వెస్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు చూసుకుందాం. షాద్నగర్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలో ఇప్పుడు మీకు చెప్తాను. మనము ప్రజెంట్గా శంషాబాద్ ఓఆర్ఆర్ దగ్గర ఉన్నామండి. శంషాబాద్ ఓఆర్ఆర్ దగ్గర నుంచి మనకి 3 ట్రాన్స్పోర్టర్స్ ఉన్నాయండి. నెంబర్ 1 వచ్చేసి NH44 ఇది వచ్చేసి దీని విస్తీర్ణము 3740 కిలోమీటర్లు ఉంటుంది. ఇది మనకి ప్రస్తుతానికి 4 లైన్స్గా ఉందండి. ఇది కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి 6 లైన్ ప్రపోజల్లో కూడా ఉందండి. అలాగే సెకండ్ వన్ చూసుకుంటే మన శంషాబాద్ టు మహబూబ్నగర్ వరకు డబుల్ రైల్వే ట్రాక్ ఉందండి. అలాగే థర్డ్ వన్ చూసుకుంటే శంషాబాద్ టు షాద్నగర్ చూసుకుంటే మనకి మెట్రో ట్రైన్ కూడా అవైలబిలిటీ ప్రపోజల్లో ఉందండి. అలాగే శంషాబాద్ టు కొంచెం ముందుకు వస్తే ముచ్చింతల్లో ఉన్న 50 ఎకరాల్లో చూసుకుంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, ఇది వరల్డ్ పర్యాటక కేంద్రం కూడా అని చెప్పుకోవచ్చు. తర్వాత అలాగే కొంచెం ముందుకు వస్తే తిమ్మాపూర్ వచ్చేసి మనకి 111 జీవోలో ఉందండి. 111 జీవో వచ్చేసి మనకి ఎలాంటి కన్స్ట్రక్షన్ జరగవండి అక్కడ. అలాగే తిమ్మాపూర్ టు కొంచెం ముందుకు వస్తే కొత్తూరులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి మనకి, ఎందుకంటే చాలా కంపెనీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి PNG, తర్వాత వచ్చేసి జాన్సన్, తర్వాత మనకి నాట్కో ఇండస్ట్రియల్స్ ఉన్నాయండి. అలాగే కొత్తూరు టు 10 to 12 కిలోమీటర్స్ వస్తే షాద్నగర్లో ఇన్వెస్ట్ చేయొచ్చండి. షాద్నగర్లో మనకు అనేక ఇండస్ట్రియల్స్ ఉన్నాయండి. షాద్నగర్లో ఉన్న ఇండస్ట్రియల్స్ చూద్దాం ఇప్పుడు. షాద్నగర్లో వచ్చేసి ఒకటి అమెజాన్ డాటా సెంటర్, తర్వాత మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్, తర్వాత వచ్చేసి ఫార్మా ల్యాబ్స్ అండి, తర్వాత వచ్చేసి IT కంపెనీస్ అండి. తర్వాత అలాగే మనకి సిటీలో ఉన్న జూ పార్క్ కూడా మనకి షాద్నగర్కి తీసుకురావడం జరిగిందండి. షాద్నగర్ నుంచి అలాగే కొంచెం ముందుకు వస్తే బాలనగర్ అండి. బాలనగర్లో కూడా మనకి అలా చాలా కంపెనీలు ఉన్నాయండి, లాజిస్టిక్స్ కూడా ఉన్నాయి. 2031 ప్రకారం చూసుకుంటే ఎయిర్పోర్ట్ నుంచి మనకి బాలనగర్ వరకు లాజిస్టిక్ హైవే అంటారండి దీన్ని. ఈ లాజిస్టిక్ హైవే నుంచి మనకి కొత్తూరు మీదుగా ఎయిర్పోర్ట్ వరకు వెళ్తుందండి. చూసారు కదండి మనం షాద్నగర్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి.